శ్రమజీవులకు, వెనకబడిన తరగతుల వారికి, మైనారిటీ వర్గాల వారికి, ఎవరైతే పరిగణించబడకుండా కారు చీకట్లో ఉన్నారో వారందరికీ నూతన ఉద్వేగంతో, నూతన ఉల్లాసం, నూతన తేజం కలిగించడానికి ఆవిర్భవించిన తెలుగుదేశం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అంకితమైన అభినందనం. శుభ నూతన సంవత్సర ఉగాది అభినందనం. 1982వ సంవత్సరంలో మీ నీడకు వచ్చాను. మీ ప్రతినిధిని అనుకున్నాను. అప్పటి నుంచి ఎన్నో రకాలైన విధానాలతో పేదతనంలో కుంగిపోతున్నా, నిరాశతో నలిగిపోతున్న నా వారందరికీ నూతనమైనటువంటి ఉత్తేజమైన, ఉద్వేగమైన వ్యక్తిగత గౌరవం కలిగించటానికి అహర్నిశం కష్టించాను, కృషించాను. రాజకీయానికే నూతనత్వం తెచ్చే, వినూత్నమైన అర్థం కల్పించే ఒక రీతిని కల్పించాను. పేదవారికి అన్నం పెట్టని ఈ రాజకీయం దేనికి, ఎందుకని ఆనాడు అడగగలిగాను. అందుకే 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆనాడే ఇచ్చాను, ఈనాడు ఇచ్చాను. ఇది కొత్త కాదు. ఇది ఏమీ వ్యక్తిగత ఆకర్షణ కోసం చేసిన విధానం కాదు. ఈ తెలుగు నేల పుట్టిన పేదవారికి, ప్రతి వారికి అధికారం ఉన్నది అన్నం తినడానికి అనేటటువంటి నిండు హృదయంతో మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి అర్థం తెచ్చే విధంగా ఈనాటి వరకు తెలుగుదేశం తన విధానాన్ని నడుపుతున్నదని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆ తరువాత నా ఆడబిడ్డలున్నారు. 152% మగవారి కంటే సంఖ్యలో ఎక్కువే ఉన్నా ఎప్పటికప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రులకు, యువతనంలో కట్టుకున్న వారికి, ముసలితనంలో బిడ్డలకు ఎప్పటికప్పుడు లొంగిపోతూ ఏమాత్రం స్వాతంత్ర్యం లేకుండా అలమటిస్తున్న వారికి ఇంత నిశ్చితమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించటానికి తెలుగుదేశం కృషి చేసిందన్నది నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మగవారితో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమానమైన భాగం, అది వారికి గౌరవంగా భావించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు వారి కోసం, మహిళా విశ్వవిద్యాలయం, అది వారి గౌరవానికి, వారి ప్రాధాన్యతకు. అదేవిధంగా మద్యపాన నిషేధం కావాలని కోరుకున్నారు. దానికోసం వారికి సరైన నిర్వచనం చెప్పాలన్న భావంతోనే ఈనాడు మద్యపాన నిషేధం అమలు చేయటం జరిగింది. దానివల్ల 1200 కోట్ల పైగా ఆదాయం రాకపోయినా ఆదాయానికి అమ్ముడుపోవటం మన రాజకీయ విధానం కాదు. జాతికి వికాసవంతమైన విధానాన్ని కల్పించడమే మనం చేయమన్న భావంతోనే అది కృషి చేయడం జరిగింది, అది నిర్ణయించడం జరిగిందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక అహర్నిశం రెక్కను ముక్కలు చేసుకుని దేశానికి ఇంత కూడిపెట్టే అన్నదాతలు, రైతన్నలు ఉన్నారు. ఎవరు చూస్తారు వారి గోడు? ఎన్ని తరాలైనాయి, ఎన్ని యుగాలైనాయి. ఎప్పటికప్పుడు చాలని బ్రతుకుతూ, మట్టిలో పొరలాడుతూ, గతిలేని జీవనం గడుపుతూ ఉండేవారికి ఒక విశిష్టమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించాలనే తెలుగుదేశం కృషి చేసిందన్నది ఈనాడు చెప్పే విధానం కాదు. ఆనాడే ఆ 1983వ సంవత్సరంలో ఎవరైతే తెలుగు జాతిని గౌరవించి ముందుకు నడిపారో వారికి ఆనాడే నిర్వహించగలిగాము. 50 రూపాయలకే ఒక సంవత్సరానికి 1 హార్స్ పవర్ విద్యుత్ శక్తి సరఫరా. తిన్న తిండి తినేవారం. వారు పండించడానికి ఇంత ఆసరం కలిగించడమే మనం చేయమనుకుని చేయటం జరిగిందని మనం చేస్తున్నాను.
ఇకపోతే మరి ఈనాడు ఏ విధంగా ధరలు పెరిగాయో మీకు తెలుసు. రూపాయి విలువ పడిపోయింది. వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఏ విధమైన విధానంలో ఈ సమాజానికి శ్రేయం కలిగించాలి, ఏ విధంగా ఈ రాజకీయాన్ని పేదవారికి అంకితం చేయాలి. ఇప్పటికీ 47 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా నిర్వచనం లేక అనుమతిస్తున్న నా తమ్ముళ్లకు, ఆడబిడ్డలకు కడుపు నిండా ఏ విధంగా వారి కూడి పెట్టాలన్నదే నాకు నిత్యధ్యేయంగా ఉన్న సమస్యని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దానికోసమే ఇంత తాపత్రయం, దానికోసమే ఇంత ఆరాటం. నాకు కాదు ఈ రాజ్య విధానం. పేదవారి కోసం, నా వారి కోసం, నా ప్రజల కోసం, మా తెలుగు జాతి కోసమని మీ అందరికీ నేను సవినయంగా అంకితమైన భావంతో మనవి చేస్తున్నాను. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 3వసారి నా వారిని పలకరించే రోజు వచ్చింది. తొలి తెలుగు ఉగాది. ఇది నూతన వెలుగుతో, నూతన ఉత్సాహంతో, నూతన ఉద్వేగంతో, కొత్త పుంతలు దొక్కుతూ ఈ యొక్క దేశానికే ఒక ఆరాధ్యమైన విధానం కావాలని నా ఆలోచన, నా అవగాహన, నా నిశ్చయం, నా నిర్ణయం అంతా ఈ తెలుగు జాతికి ఒక గౌరవప్రదమైనటువంటి విధానం కలిగించటానికే ఉపకరించాలని నాలో గౌరవం ఉంచి ఇంతగా నన్ను పెంచి పెద్ద చేసిన నా జాతికి పూర్తిగా అంకితమైన భావంతో నా ఆత్మార్పణ చేయాలన్నదే నా ఉద్దేశంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు లేనిదే నేను లేను, మీకోసమే నేను. కాబట్టి నేను చేసే సర్వ ప్రయత్నము ఈ జాతికి అంకితమని, మన జాతి గౌరవానికే నిర్వహిస్తున్న విధానమని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపిస్తున్న నా వారందరికీ, నా ఆత్మీయులందరికీ, భిన్న వర్గాల వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఈ నూతన సంవత్సర శుభ అభివందనం. తిరిగి తదుపరి సంవత్సరం చూస్తాం. ఆనాటికి ఎంత మారుతామో ఆనాడు గమనిస్తాం, మీకు తెలియజేస్తాం. మీరిచ్చే అధికారాన్ని పూర్తిగా వినియోగించి సమాజ శ్రేయస్సుకు, సామాజిక పరమైన సేవను అందరికీ సమర్పించడానికి నా ప్రభుత్వం అంకితమవుతుందని మీకు నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అదే నా గమ్యం, అదే నా ఆలోచన, అదే నా అంకితం. ఈ నా ప్రయత్నంలో నా వారు మీరందరూ సహకరించి నన్ను ముందుకు నడిపించవలసిందిగా ఈ సంవత్సరాది శుభ సందర్భాన నేను సవినయంగా ప్రతి వారికి తెలియజేస్తున్నాను. నేను తెలుగువాడిగా పుట్టడం నాకు దైవం ఇచ్చిన వరం. నా తెలుగువారి శ్రేయస్సుకు నేను పాటుపడటం నా జీవితంలో నేను కోరే వరం. నా జీవితం నా జాతికి, నా జాతి గౌరవానికి అంకితం కావాలన్నదే నా దీక్ష, నా ప్రయత్నం, నా కృషి.